హరే కృష్ణ, అందరూ బాగున్నారండి. అండ్ ఈరోజు మనం కీరాతో బోట్స్ తయారు చేసుకుందాం. ముందు కీరా ఎడ్జెస్ కట్ చేసేసుకొని తొక్క తీసేసుకోవాలి. ఇప్పుడు కీరాని సగాన్ని కట్ చేసి మళ్ళీ దీన్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని గింజలు తీసేయాలి. ఒక స్పూన్తో అటు ఇటు ఇలాగా నాట్లు పెట్టేసుకొని గింజల్ని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు ఇవి ఇలా బోట్ షేప్లో వచ్చినాయి. ఇప్పుడు దీన్ని ఫిల్ చేయడం చూపిస్తాను. కీరా బోట్స్లో ఫిల్లింగ్ కోసం క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, పన్నీర్ తురుము, సాల్ట్, పెప్పర్, చిల్లీ ఫ్లేక్స్, బ్లాక్ సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ బౌల్లోకి క్యారెట్ తురుము, కొబ్బరి తురుము, పన్నీర్ తురుము, ఇవన్నీ చాలా హెల్దీ ఫుడ్స్ కదండి. ఇవి వేసుకున్నాక సాల్ట్, పెప్పర్, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, బ్లాక్ సాల్ట్ ఇవి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫిల్లింగ్ని ఈ బోట్స్లో పెట్టేసుకోవాలి. మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి. అవన్నీ వేసుకోవచ్చు. కొద్దిగా ఇలా యాడ్ చేసేసుకుని మీ ఇంట్రెస్ట్ ఉంటే లెమన్ పిండుకొని లైట్గా తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈవినింగ్ 4కి స్నాక్స్ టైంలో ఇలా వెజిటబుల్ సలాడ్స్ తీసుకుంటే చాలా మంచిదండి. కొద్దిగా చాట్ మసాలా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఇది తీసుకోవచ్చండి. ఇలా ఈ కీరా బోట్స్ని రకరకాలుగా చేసుకోవచ్చండి. ఇంకా వేరే వెజిటబుల్స్ అవి కూడా వేసుకోవచ్చు. నేను ఈసారి ఇంకో రెసిపీ చేసి చూపిస్తాను. క్యారెట్, కొబ్బరి, కీరా ఇవన్నీ వేయటం వల్ల ఫైబర్, ప్రోటీను చక్కగా లభిస్తుందండి. పొట్ట కూడా చల్లగా ఉంటుంది. చాలా బాగుంటుంది.